6వ సంవత్సరం ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఫైండ్ ద z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఓకే, సో హియర్ వీ హ్యావ్ 4 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, n a పవర్ n z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n a పవర్ n. ఫర్ దిస్ ఐఎమ్ యూజింగ్ డాంపింగ్ రూల్. డాంపింగ్ రూల్ మీ అందరికి ఐడియా ఉంటుంది. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of n into a పవర్ n. This can be written as f of z by a. డాంపింగ్ రూల్ ఆర్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఎలాగైనా మనము పలకచ్చు, అవునా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ డాంపింగ్ రూల్ నేను దీనికి z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ n ఏమనుకుంటానంటే f of n అనుకుంటాను, ఎందుకంటే డాంపింగ్ రూల్ యూజ్ చేయాలంటే దీన్ని f of n అనుకోవాలి, అవునా? పక్కన ఉండేది a పవర్ n అవుతుంది కాబట్టి కింద రాసుకుంటాను లెట్ f of n ఈజ్ ఈక్వల్ టు n. సో వాట్ ఈస్ ద z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of n? దట్ మీన్స్ వాట్ ఈస్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n? మనకు ఫార్ములా ఉంది z బై z మైనస్ 1 హోల్ స్క్వేర్, అవునా? అంటే దీన్ని క్యాపిటల్ f ఆఫ్ z అనుకుందాము. అర్థమవుతుందా? ప్రతి చిన్న విషయం ఇక్కడ మీరు బాగా వినాలి, ఎందుకంటే ఎక్కడన్నా మీకు డౌట్ ఉంటే మీరు మళ్ళీ ఒకసారి వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇదైతే ఫార్ములా, ఇది z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n అంటే z బై z మైనస్ 1 హోల్ స్క్వేర్, దాన్ని నేను క్యాపిటల్ f ఆఫ్ z గా అనుకున్నాను. సో ఇప్పుడు నేను మొత్తం క్వశ్చన్ కి అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ కి ఏం ఫైండ్ అవుట్ చేస్తాను, z ట్రాన్స్ఫార్మ్. అంటే z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు, ఒక్కసారి మీరు ఈ ఎక్స్ప్రెషన్ ని దీంతో కంపేర్ చేయండి డాంపింగ్ రూల్ తో. మనకేమనిపిస్తుంది, f ఆఫ్ n వాల్యూ n, a పవర్ n ఉంది కాబట్టి f ఆఫ్ z బై a అంటే f ఆఫ్ z వాల్యూలో z ఉన్న చోటంతా డివైడెడ్ బై a రాసేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఇక్కడ z బై z మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, z ఉన్న చోటంతా z బై a రాస్తాను. సో న్యూమరేటర్ లో z ఉంది, z బై a రాశాను. మరి డినామినేటర్ లో z మైనస్ 1 ఉంది, z బై a మైనస్ 1 హోల్ స్క్వేర్ గా రాశాను, అవునా? నాకు తెలిసి మీకు ఇంతవరకు డౌట్ ఉండదు. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే z బై a న్యూమరేటర్ లో అలాగే ఉంటుంది, కానీ డినామినేటర్ లో a ఇంటూ మైనస్ 1 విల్ గెట్ మైనస్ a. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ z మైనస్ a డివైడెడ్ బై a హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ న్యూమరేటర్ కి ఇక్కడ డినామినేటర్ కి సపరేట్ గా రాసుకుంటాను. అంటే ఈ విధంగా రాస్తాను, z మైనస్ a హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు, పక్కనే రాస్తున్నాను z బై a ఇంటూ ఈ కింద ఉండే టర్మ్ పైకి వస్తుంది, అంటే ఇంటూ రాసుకున్నాను కాబట్టి పైకి వస్తే రివర్స్ లో రాసుకోవాలి. అంటే కింద ఏ స్క్వేర్ ఉంది, పైన రాసుకున్నాను z మైనస్ a హోల్ స్క్వేర్ కింద రాసేసాను. సో న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఒక్కొక్క ఏ ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనలీ అవర్ ఆన్సర్ ఈజ్ az బై z మైనస్ a హోల్ స్క్వేర్, అవునా? az బై z మైనస్ a హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే n స్క్వేర్ a పవర్ n. మరి దీని యొక్క z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇదే విధంగా చేయొచ్చు. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n స్క్వేర్ a పవర్ n. ఇందాక f ఆఫ్ n అంటే n అనుకున్నాను, ఇప్పుడు f ఆఫ్ n ఏమనుకుంటానంటే లెట్ f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అనుకుంటాను. మరి z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n ఏమి, ఫార్ములా మీకు ఇందాక పైన రాశాను z బై z మైనస్ 1 హోల్ స్క్వేర్. మరి z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n స్క్వేర్ అంటే z స్క్వేర్ ప్లస్ z డివైడెడ్ బై z మైనస్ 1 హోల్ క్యూబ్. అర్థమవుతుందా? సో దీన్ని నేను ఏమనుకుంటానంటే క్యాపిటల్ f ఆఫ్ z అనుకుంటాను. ఒక్కసారి డాంపింగ్ రూల్ రాసుకోండి, ఆల్సో డాంపింగ్ రూల్ నీట్ గా రాసుకోండి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ n ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ f ఆఫ్ z బై a, f ఆఫ్ z బై a. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు, డాంపింగ్ రూల్ అంటారు. ఇందాక పైన కూడా నేను మీకు రాశాను కాబట్టి మీరు జాగ్రత్తగా అదే నీట్ గా ఒకసారి వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డాంపింగ్ రూల్ ని చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అని కూడా అంటారు, ఇందాక మీకు చెప్పాను. సో కాబట్టి నేను ఏం రాస్తానంటే f ఆఫ్ z బై a గా రాసుకున్నాను. సో ఇప్పుడు క్వశ్చన్ మొత్తం ఒకసారి చేస్తాను. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n స్క్వేర్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ z బై a. f ఆఫ్ z లో z ఉన్న చోటంతా z బై a గా రాస్తాను. సో z స్క్వేర్ ఉంది, z స్క్వేర్ బై a స్క్వేర్ గా రాశాను. z ఉంది, z బై a గా రాశాను. హోల్ డివైడెడ్ బై z మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే z బై a మైనస్ 1 హోల్ క్యూబ్ గా రాసేసాను. మరి ఇక్కడ న్యూమరేటర్ లో దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసుకోవాలి. a స్క్వేర్ కి a కి ఎల్సిఎం ఎంత, a స్క్వేర్ కాబట్టి కింద ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ ఎంత అవుతుంది, a స్క్వేర్ హోల్ డివైడెడ్ బై కింద దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే z మైనస్ a హోల్ క్యూబ్ బై a క్యూబ్ గా రాసుకోవచ్చు. ఇక్కడ
ఏ స్క్వేర్ కి ఏ కి ఎల్సిఎం ఏ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏమో జెడ్ స్క్వేర్ వస్తుంది, కానీ ఇక్కడ ఏ ఉంది కాబట్టి న్యూమరేటర్ లో జెడ్ రాయకూడదు, మరి ఏం రాయాలి అంటే ఏ జెడ్ రాయాలి, అవునా. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే కింద ఉండే టర్మ్ పైకి వస్తే రివర్స్ గా రాసుకోవచ్చు, అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ ఏజెడ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది ఇంటూ కింద ఉండే టర్మ్ ఫస్ట్ ఏ క్యూబ్ రాస్తాను, అంటే కింద ఉన్న టర్మ్ పైన రాశాను, పైన ఉన్న టర్మ్ ఇక్కడ కింద రాస్తున్నాను. సో ఎప్పుడైతే ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందో ఫైనలీ అవర్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఎన్ స్క్వేర్ ఏ పవర్ ఎన్ ఆన్సర్ ఎంత అంటే ఏ ఇంటూ ఇక్కడ ఒక ఏ మిగిలింది కదండి, క్యూబ్ లో 2 వెళ్ళిపోతే ఒక ఏ ఉంటుంది కదా, సో దిస్ ఏ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏజెడ్ డివైడెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్, అవునా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి అంటే కాస్ ఎన్ థీటాకి మనం జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాస్ ఎన్ థీటా యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్, సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఎన్ థీటా. సో కాస్ ఎన్ థీటాకి జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాకపోతే దీని జెడ్ ట్రాన్స్ఫార్మ్ చాలా డిఫరెంట్ గా చేస్తాను. దీని జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయక ముందు కొన్ని బేసిక్ ఫార్ములాస్ చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఈ పవర్ ఐ థీటా అంటే ఏంటి అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఈ ఫార్ములా మనకు మనకు తెలుసు. cos theta plus I sin theta, e power I theta can be written as cos theta plus I sin theta. అలాగే e power in theta ని ఎలా రాయొచ్చు అంటే నేను z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power in theta దీనికి z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos n theta కనుక్కునేటప్పుడు ఇది ఎందుకు కనుక్కుంటున్నారని. ఈ విధంగా కనుక్కుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ i theta హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఒక్కసారి మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే n ని i theta తో మల్టిప్లై చేస్తే in theta నే వస్తుంది. దీన్ని ఈ విధంగా రాసుకున్న బోత్ ఆర్ సేమ్, సరేనా. కానీ ఇప్పుడు మీకు ఒక ఫార్ములా ఐడియా ఉండాలి. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ అంటే జెడ్ బై జెడ్ మైనస్ ఏ, అర్థమవుతుందా. అంటే ఈ లోపల ఉన్న ఈ పవర్ ఐ థీటాని ఏ అనుకుంటే ఈ ఫార్ములా మనము దీనికి అప్లై చేయొచ్చు. ఎప్పుడైతే ఈ ఫార్ములా అప్లై చేస్తామో జెడ్ బై జెడ్ మైనస్ ఏగా రాసుకుంటాను. జెడ్ మైనస్ ఏ అంటే ఈ పవర్ ఐ థీటా, అర్థమవుతుందా. ప్రతి చిన్న విషయం మీరు ఇక్కడ క్యాచ్ చేయాలి. సో జెడ్ డివైడెడ్ బై జెడ్ మైనస్ ఈ పవర్ ఐ థీటా. కానీ ఈ పవర్ ఐ థీటా అంటే ఫార్ములా మీకు తెలుసు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఐ థీటా ఐఎమ్ రైటింగ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో జెడ్ డివైడెడ్ బై జెడ్ మైనస్ ఈ పవర్ ఐ థీటా. ఈ పవర్ ఐ థీటా అంటే మనందరికి ఐడియా ఉంది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఈ పవర్ ఐ థీటా బదులు ఇది రాశాను, కానీ ఎప్పుడైతే నేను బ్రాకెట్ రిమూవ్ చేస్తానో ఇక్కడ లోపల ఉన్న ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, అర్థమైందా. సో దీన్ని నేను ఏం చేయాలంటే ఇందులో ఈ 2 పార్ట్స్ వచ్చేసి రియల్ పార్ట్స్ అవుతాయి, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. కాంప్లెక్స్ నంబర్స్ లో మనకు తెలుసు ఎక్స్ ప్లస్ ఐవై అనేది ఒక కాంప్లెక్స్ నంబర్ అయితే ఎక్స్ ఏం పార్ట్ అవుతుందంటే రియల్ పార్ట్ అవుతుంది, వై ఏమవుతుందంటే ఇమాజినరీ పార్ట్. ఐవై కాదండి, వై మాత్రం ఇమాజినరీ పార్ట్ అవుతుంది, ఐ పక్కన ఉండేది. సో ఇక్కడ ఐ పక్కన ఏముంది మైనస్ సైన్ థీటా, కాబట్టి ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఈ మొత్తం ఏమవుతుందంటే రియల్ పార్ట్, కాకపోతే ఇది బ్రాకెట్ లో రాసుకుందాము. సో జెడ్ మైనస్ కాస్ థీటా అనేది సపరేట్ గా బ్రాకెట్ లో రాసుకున్నాను, అది రియల్ పార్ట్ అవుతుంది. సో మరి కింద డినామినేటర్ లో ఇమాజినరీ నంబర్ ఉండకూడదు కాబట్టి సో దీని యొక్క కాంజుగేట్ తో మల్టిప్లై చేస్తాను. దీని యొక్క కాంజుగేట్ ఏమి సేమ్ ఇదే రాయాలి, కాకపోతే మైనస్ ఐ సైన్ థీటా బదులు ప్లస్ ఐ సైన్ థీటా రాసుకోవాలి. సో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో జెడ్ మైనస్ కాస్ థీటా అని రాసి మైనస్ ఐ సైన్ థీటా ప్లేస్ లో ప్లస్ ఐ సైన్ థీటా రాస్తాను, హోల్ డివైడెడ్ బై జెడ్ మైనస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా రాసుకున్నాను, అవునా. రాసిన తర్వాత నేను మల్టిప్లై చేస్తాను న్యూమరేటర్ తో, డినామినేటర్ తో. మరి న్యూమరేటర్ లో ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ ఈ మొత్తం టర్మ్ ని మల్టిప్లై చేసినప్పుడు దీనికి ఒకసారి మల్టిప్లై చేయాలి, అలాగే ఈ టర్మ్ ని కూడా మల్టిప్లై చేయాలి జెడ్ తో. అలా మల్టిప్లై చేసి రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. జెడ్ ఇంటూ జెడ్ మైనస్ కాస్ థీటా, అవునా, ప్లస్ ఐ ఇంటూ జెడ్ ఐ జెడ్ సైన్ థీటా డివైడెడ్ బై
కానీ మరి డినామినేటర్ మల్టిప్లై చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి. ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్మ్ లో ఉంది. ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్ములా ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్ములా ఏంటి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా a స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ రాసుకోవాలి, z మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మరి బి అంటే మీకు తెలుసు i సైన్ థీటా, దానికి కూడా స్క్వేర్ రాసుకోవాలి. ఎప్పుడైతే స్క్వేర్ రాస్తామో ఇట్ విల్ బికమ్ i స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. అవునా? కానీ i స్క్వేర్ వాల్యూ మీకు తెలుసు, i అంటే రూట్ -1, ఈ విషయం అందరికీ తెలుసు. కానీ i స్క్వేర్ ఎంత అంటే -1. సో i స్క్వేర్ ప్లేస్ లో i స్క్వేర్ వాల్యూ రాస్తాను, అంటే ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎప్పుడైతే ఇక్కడ -1 పెడతానో ఈ -i స్క్వేర్ ఏమవుతుందంటే +1 అవుతుంది. కానీ 1 రాయాల్సిన అవసరం లేదు, కాబట్టి ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మాత్రమే వస్తుంది. మీరు వెతుక్కోవద్దండి i స్క్వేర్ ఎక్కడికి వెళ్ళిందంటే i స్క్వేర్ వాల్యూ -1, అందుకే ముందరున్న మైనస్ ని ప్లస్ గా రాసేసారు. మరి ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది. మరి దీన్ని ఏ ఫార్ములా యూస్ చేసి ఎక్స్పాండ్ చేయాలంటే a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది a, ఇది b. a స్క్వేర్ అంటే మీకు తెలుసు z స్క్వేర్, b స్క్వేర్ అంటే ఏంటి కాస్ స్క్వేర్ థీటా. కానీ లాస్ట్ లో రాద్దాము -2ab మైనస్ 2z కాస్ థీటా మైనస్ 2z కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సో దీని ప్లేస్ లో అది రాయాలి. నెక్స్ట్ స్టెప్ లో రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ z మైనస్ కాస్ థీటా ప్లస్ iz సైన్ థీటా హోల్ డివైడెడ్ బై, ఎక్స్పాండ్ చేసి రాయాలి. ఒకేసారి రాస్తాను చూడండి, z స్క్వేర్ మైనస్ 2ab అంటే 2z కాస్ థీటా ప్లస్ b స్క్వేర్. b స్క్వేర్ మీన్స్ here you have b means cos theta, b square means cos square theta plus sin square theta. కానీ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో ఒక ఫార్ములా ఉంది, cos square theta plus sin square theta is equal to 1. సో ఈ డినామినేటర్ లో cos square theta plus sin square theta మొత్తం వాల్యూ ఏమవుతుందంటే 1 అయిపోతుంది. అవునా? సో నెక్స్ట్ స్టెప్ లో నేను అదే రాస్తాను, z ఇంటూ z మైనస్ కాస్ థీటా ప్లస్ iz sin theta హోల్ డివైడెడ్ బై, డినామినేటర్ కొంచెం కేర్ఫుల్ గా రాయండి, z స్క్వేర్ మైనస్ 2z కాస్ థీటా ప్లస్ 1. అవునా? ప్లస్ 1. సో ఇదంతా దేని వాల్యూ అంటే z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ in థీటా, దాని వాల్యూనే కదండి నేను చేస్తే వచ్చిండేది. e పవర్ in థీటాని ఇలా రాసుకొని చేస్తేనే కదా వచ్చిండేది. మరి e పవర్ i థీటా అంటే ఏంటి? కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. e పవర్ in థీటాని ఎలా రాయొచ్చు? కాస్ n థీటా, థీటా ఉంది కాబట్టి కాస్ థీటా వచ్చింది. ఒకవేళ ఎక్స్క్యూజ్ e పవర్ in థీటా ఉంటే సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ n థీటా ప్లస్ i సైన్ n థీటా. సో అందుకే నేను నెక్స్ట్ స్టెప్ లో e పవర్ in థీటాని ఎలా రాస్తానంటే కాస్ n థీటా ప్లస్ i సైన్ n థీటాగా రాశాను. అర్థమవుతుందా? రాసిన తర్వాత ఇక్కడ డినామినేటర్ ని సపరేట్ గా రియల్ పార్ట్ కింద ఒకసారి, ఇమాజినరీ పార్ట్ కింద ఒకసారి సపరేట్ గా రాస్తాను. ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే సపరేషన్ ఆఫ్ డినామినేటర్ అంటారు. సో నెక్స్ట్ స్టెప్ లో అదే చేద్దాము, బాగా అబ్జర్వ్ చేయండి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇక్కడ కూడా z ఈ రియల్ పార్ట్ కి సపరేట్ గా, ఇమాజినరీ పార్ట్ కి సపరేట్ గా రాసుకుంటాను. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ n థీటా ప్లస్ i ఇంటూ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ n థీటా is equal to z into z minus cos theta whole divided by, denominator separate గా రాయాలి, z square minus 2z cos theta plus 1 plus i అనేది ఇమాజినరీ పార్ట్ i పక్కన ఉండేది, z sin theta divided by z square minus 2z cos theta ప్లస్ 1. ఇప్పుడు ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ లో మనకు దేని యొక్క z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు? కాస్ n థీటా. కానీ మేము ఒకేసారి కాస్ n థీటా సైన్ n థీటా రెండింటి z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. సో ఈ క్వశ్చన్ గనక మీరు బాగా నేర్చుకుంటే ఎగ్జామ్ లో మనకు కాస్ n థీటా ఫైండ్ అవుట్ చేయమన్నా సైన్ n థీటా ఫైండ్ అవుట్ చేయమన్నా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని తర్వాత మనకు కావాల్సింది ఏమి? కాస్ n థీటా యొక్క z ట్రాన్స్ఫార్మ్. కాబట్టి కింద ఒక సెంటెన్స్ రాయాలి, comparing real parts on both sides. ఎప్పుడైతే రియల్ పార్ట్స్ కంపేర్ చేస్తామో we will get z transform of cos n theta
ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ z మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై z స్క్వేర్ మైనస్ 2z కాస్ థీటా ప్లస్ 1. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రియల్ పార్ట్ ఏమి ఇది, ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి ఇది. అదే విధంగా మీకు ఒకవేళ క్వశ్చన్ లో z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ n థీటా ఫైండ్ చేయమంటే ఇదంతా సేమ్ టు సేమ్ అలాగే రాసేసి ఇక్కడ కంపేరింగ్ రియల్ పార్ట్స్ బదులు ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసి, సో ఇమాజినరీ పార్ట్ ఏంటి ఇది, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఇది, కాబట్టి z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ n థీటా అని ఇది రాసుకోవచ్చు. ఇక నుంచి ఇవి రెండు ఫార్ములాస్ గా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మనము తర్వాత చేసే క్వశ్చన్స్ లో ఇవి బాగా ఉపయోగపడనున్నాయి. అవునా? మరి ఈ ఫస్ట్ క్వశ్చన్ లో లాస్ట్ క్వశ్చన్ నేను చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ లో ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ 4. మరి క్వశ్చన్ నెంబర్ 4 ఏముంది అంటే a పవర్ n కాస్ n థీటా. మరి ఇది చూడంగానే మీరు చెప్పొచ్చు ఏ పవర్ n ఉందంటే మనము డాంపింగ్ రూల్ యూజ్ చేయొచ్చు. ఎందుకు అంటే మనకు z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ n థీటా ఫార్ములా పైన మేము నేర్చుకున్నాము. ఫస్ట్ నేను ఏం రాస్తానంటే వీ నో దట్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ n థీటా పైన ఉంది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఫార్ములాగా గుర్తుపెట్టుకొని రాసుకోవచ్చు. z ఇంటూ z మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై z స్క్వేర్ మైనస్ 2z కాస్ థీటా ప్లస్ 1. అవునా? ఇప్పుడు ఒక్కసారి మీరు దీన్ని f ఆఫ్ z అనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ z. అవునా? సో నెక్స్ట్ ఏం రాయాలి అంటే అకార్డింగ్ టు డాంపింగ్ రూల్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ n ఇంటూ a పవర్ n. వాట్ ఈస్ ద z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ n ఇంటూ a పవర్ n? f ఆఫ్ z బై a. ఏంటిది? డాంపింగ్ రూల్. రాసుకోండి పక్కన, ఇది డాంపింగ్ రూల్ ఆర్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అని కూడా రాసుకోవచ్చు. మేబీ మీరు డాంపింగ్ రూల్ అనే రాసుకోండి, కొద్దిగా కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎన్, ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? కాస్ ఎన్ థీటా. సో ఈ పైన ఎఫ్ ఆఫ్ జెడ్ లో ఇందులో జెడ్ ఉన్న చోటంతా జెడ్ బై ఏ రాసేస్తే మన ఆన్సర్ వచ్చేసినట్టు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా. దీని z ట్రాన్స్ఫార్మ్ ఏమీ లేదు, జస్ట్ ఒక లైన్ రాసేయండి, ఇందులో z ఉన్న చోటంతా z బై ఏ రాసేయండి, సరిపోతుంది. సో z బై ఏ ఇంటూ z బై ఏ మైనస్ కాస్ థీటా హోల్ డివైడెడ్ బై z స్క్వేర్ అంటే z స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2z బై ఏ కాస్ థీటా ప్లస్ 1. అవునా? దీన్ని కొద్దిగా సింప్లిఫై చేయాలి, జస్ట్ వన్ లైన్ అనుకోండి, పెద్దగా ఏం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ ఇంటూ కాస్ థీటా ఏ కాస్ థీటా అవుతుంది. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ z మైనస్ ఏ కాస్ థీటా డివైడెడ్ బై ఏ. సో దీన్ని మాత్రం నేను ఏం రాస్తున్నానంటే z మైనస్ ఏ కాస్ థీటా డివైడెడ్ బై ఏ. అవునా? కానీ ఇక్కడ ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. కాబట్టి డినామినేటర్ లో నేను ఏం రాస్తానంటే న్యూమరేటర్ లో z ఇంటూ z మైనస్ ఏ కాస్ థీటా వస్తుంది, డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ లో ఏ స్క్వేర్ వస్తుంది. అవునా? మరి ఇక్కడ ఏ స్క్వేర్ కి ఏ కి ఎల్సిఎం ఎంత? ఏ స్క్వేర్. కాబట్టి మొత్తానికి ఎల్సిఎం ఏ స్క్వేర్ అయినప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటే న్యూమరేటర్ లో ఏముంటే అది రాసేయాలా z స్క్వేర్. కానీ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, కాబట్టి 2az కాస్ థీటా రాయాలి. ఇక్కడ 2z కాస్ థీటా ఉంది కదండి, కానీ మనం రాసేటప్పుడు ఏం రాయాలి అంటే 2az కాస్ థీటా రాయాలి. కానీ ఇక్కడ డినామినేటర్ దీని కింద 1 ఉంది, ఏమీ లేదు, కాబట్టి 1 ప్లేస్ లో మనం ఏం రాయాలి అంటే ఏ స్క్వేర్. సో దీని ప్లేస్ లో దానికి సంబంధించిన వాల్యూ రాస్తాను, z స్క్వేర్ మైనస్ 2az కాస్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్. సో ఇక్కడ డినామినేటర్ లో ఏ స్క్వేర్, ఈ ఏ స్క్వేర్ ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. ఫైనలీ అవర్ ఆన్సర్ ఈస్ z ఇంటూ z మైనస్ ఏ కాస్ థీటా డివైడెడ్ బై z స్క్వేర్ మైనస్ 2az కాస్ థీటా ప్లస్ ఏ స్క్వేర్. అవునా? సో దీని యొక్క z ట్రాన్స్ఫార్మ్ మనము జస్ట్ 1 minute లో మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అందుకే మీరు z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఎన్ థీటా అనేది బాగా నేర్చుకోమన్నాను, ఎందుకంటే కాస్ ఎన్ థీటా సైన్ ఎన్ థీటా మనము చాలా సార్లు ఉపయోగిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నేను క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, 4, 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవునా? ఓకే. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ పేరు వచ్చేసి ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. మా వాట్సాప్ నంబర్ వచ్చేసి 9515088260. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే ఈ వాట్సాప్ నంబర్ కి మీరు ఆ క్వశ్చన్ యొక్క ఇమేజ్ పంపిస్తే 2 or 3 days లో దానికి సంబంధించిన సొల్యూషన్ నేను మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.